సిగరెట్, ఆల్కహాలే కాకుండా ఈ రోజుల్లో యూత్ కెన్నాబిస్, గాంజా లేదా వీడ్ అనే పదార్థాన్ని ఎక్కువగా వాడుతున్నారు. సో దీనివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అసలు ఈ కెన్నాబిస్ అంటే ఏంటి? దానివల్ల ఏమవుతుంది? కెన్నాబిస్ అనేది ఒక సైకో యాక్టివ్ సబ్స్టెన్స్. దాంట్లో యాక్టివ్ కాంపోనెంట్ వచ్చేసి డెల్టా-9 టెట్రా హైడ్రో కెన్నాబినాల్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల చాలా సైకో యాక్టివ్ ఎఫెక్ట్స్, మళ్ళీ చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీనివల్ల వచ్చేది కెన్నాబిస్ యూజ్ డిజార్డర్. ఎప్పుడైతే యూత్ దీన్ని వాడడం మొదలెడుతుండో స్టార్టింగ్లో వాళ్ళకి మంచిగా రిలాక్సేషన్, కాన్సన్ట్రేషన్ పెరిగినట్టు, స్లీప్ ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ రాను రాను దీని క్వాంటిటీ పెరుగుతూ పోయి చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత రాను రాను టైం పోయే కొద్దీ దీంట్లో ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది, పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, చిన్న చిన్న వాటికి ఎక్కువ కోపం రావడం, డ్రైవింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. సో ఏ మోటివేషనల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఏం పని చేయాలన్నా అసలు మోటివేషన్ లేకుండా అయిపోతారనమాట. స్లాత్ లైక్. దీనివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. యూత్ మొత్తం దీన్ని బాగా వాడేస్తున్నారు. ఈ కెన్నాబిస్ యూజ్ డిజార్డర్ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని గుర్తించి మనం దీన్ని మానేయాల్సిన అవసరం ఉంది. మెయిన్లీ సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తారు, కానీ ఈ మధ్య చాలా సిబిడి అంటే కెన్నాబిడయాల్ వల్ల మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి కూడా ఈ మధ్య ట్రీట్ చేస్తున్నారు. కెన్నాబిస్ యూజ్ డిజార్డర్ వల్ల కేవలం యూత్ లేదా ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో మీరు ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని గుర్తించి దీన్ని మానేయడానికి దీనికి మంచిగా ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ని కలిస్తే మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.